దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ మూడో దశ ప్రాజెక్టు మోటార్లు 4 రోజులైనా ఆన్ కాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు స్వయంగా మోటార్లు ఆన్ చేయాలని సంకల్పించినా ఆ ప్రయత్నం నెరవేరలేదు. మోటార్లు ప్రారంభించడానికి వరంగల్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు స్విచ్ ఆన్ చేశారు. కానీ మోటార్లు ఆన్ కాకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు. ఎంత రాత్రి అయినా మోటార్లు ఆన్ చేసే వెళ్తామని చెప్పిన మంత్రులు అధికారుల నిర్లక్ష్యం మూలంగా చేసేదేమీ లేక అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు. మంత్రులు ఆదేశించినా కూడా అధికారులు పట్టింపు లేని తనంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకి నీరు అందుతాయన్న అన్నదాతలకు నిరాశ ఎదురైంది. చుక్క నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టు కోసం భూములను సైతం త్యాగం చేశామని, 370 మీటర్ల లోతులో బావి తవ్వడం ద్వారా ఉన్న బోర్లు కూడా ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. మండే ఎండలకు వైపు, ఎండుతున్న పంటలకు వైపు, ఎండ వేడికి తట్టుకోలేక పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి. ఇప్పటికే అన్నదాతలంతా నీరు లేక బోర్లన్నీ ఎండిపోయి మా పొలాలకు దిక్కేంటి, మా పంట పొలాలు ఎలా పండుతాయి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇటీవల రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి దేవన్నపేటలో నిర్మించిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మూడో దశ పనులను స్విచ్ ఆఫ్ చేసి ప్రారంభించిన వెంటనే మోటార్లు ఆనగాక వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వాళ్ళు వెంటనే తేరుకొని ఎంత రాత్రైనా సరే ఖచ్చితంగా ఈ మోటార్లు ఆన్ చేసే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పిన పరిస్థితి. కానీ సకాలంలో టెక్నీషియన్స్ రాక ఆ మోటార్లు ఆన్ కాకపోవడంతో మంత్రులు నిరాశతో వెనుదిరిగిన పరిస్థితి. ఈ విషయాన్ని ప్రజలంతా చాలా ఆశ్చర్యంగా లోని అసలు మాకు పంట పొలాలకు నీళ్ళు వస్తాయా, అసలు పరిస్థితి ఏంటి, ఈ ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తే మేము పంట పొలాలు పండించుకుంటామని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళకి నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు 2018 సంవత్సరంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు టేకప్ చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ప్రాజెక్టు పనులు పూర్తయితే 3,50,000 ఎకరాలకు నీళ్లు అందుతాయని చెప్పేసి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించి దశాలుగా ఆగుతూ వస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2018 సంవత్సరంలో మళ్ళీ ఈ మూడో దశ పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయితే మన వరంగల్ జిల్లాతో పాటు సూర్యాపేట, సిద్దిపేటలతో పాటు మిగతా నియోజకవర్గాలు కూడా నీరు అందుతాయని చెప్పేసి గతంలో చెప్పిన పరిస్థితి. కానీ మనం విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులను పూర్తయినట్టు తెలుస్తుంది. పనులను పూర్తయి దీంట్లో ఇప్పటికీ కూడా టెక్నికల్ సిబ్బంది వాటర్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మోటార్లు ఆనగాక అధికారులంతా ఆశ్చర్యకు లోనైన పరిస్థితి. ఇప్పటికీ కొంతమంది విదేశాల నుంచి టెక్నీషియన్స్ వచ్చారు. కానీ ఆ మోటార్లు ఇప్పటివరకు ఆనగాలేదు. ఇంకొక 2-3 టెక్నీషియన్స్ రావాలి. ఆ 2 టెక్నీషియన్స్ వస్తేనే ఈ పనులు పూర్తయి వాటర్ విడుదల బయటకు వస్తాయని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి వాటర్ ఎప్పుడు వస్తాయి, మాకు పంట పొలాలు వాటర్ వస్తాయా రావా అని చెప్పేసి రైతులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మూడో దశ ప్రాజెక్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాని పక్కన ఉన్న ఒక రైతు పొలంలో ఉన్నాం. ఆ రైతు పొలం పూర్తిగా ఎండిపోయి చాలా దుఃఖిస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ రైతు ఆవేదన ఏంటిది, అతడు ఏం ఆలోచిస్తున్నాడు, ఒకసారి ఆ రైతు మాటలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీ పేరేంటి? సంపత్ సార్, దేవన్నపేట మాది సంపత్. ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతాం సార్. 13 సంవత్సరాల కాంచెల్లి వాళ్ళు నీళ్లు రాణిస్తలేరు. బావిని 370 మీటర్లు దోలి మమ్మల్ని బోర్లన్నీ ఎండిపోయినాయి. బాంబులు పెడతాండ చూతా, కూలీలు అత్తాండ చూతా పక్కకు నెట్టేసి మాకు తర్వాత మళ్ళీ మీకు నీళ్ళు ఇస్తామని అంతకుముందు పోస్టోళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాండే చూతా మేము మళ్ళీ పక్కకు పోయి మళ్ళీ కూలీలను తీసుకొని కల్పించుకుంటే మళ్ళీ పక్కకి వేసుకున్న తర్వాత మీకు నీళ్ళ సాయం చేస్తామని పోస్టోళ్ళను మళ్ళీ వచ్చినాక మేఘవాళ్ళు చూద్దాం మళ్ళీ వాళ్ళు చూద్దాం పని చేసి మళ్ళీ కాంట్రాక్టర్ బట్టి మమ్మల్ని ఇబ్బంది చేసుకుంటా కేసింగ్ దగ్గరికి వచ్చి మోటార్ అసలే వస్తలేదు సార్. ఇప్పుడు 13 సంవత్సరాలు సార్ ఇది పంప స్టార్ట్ అయ్యి 13 సంవత్సరాల కాదు మోటార్ గుంజితే వస్తలేదు పోతలేదు. మీకు నీళ్లు సాయం చేస్తామని వాచ్మెన్ అంటాడు, నీళ్లు సాయం చేస్తామని పెద్ద సార్ అంటాడు, బాబు ఇళ్ళకి ఎందుకు వచ్చినావు అని అంటారు. మా మోటార్ రాక ఇప్పుడు 30 ఏళ్ళ కంచెలు పోసిన బోరు ఈ రోజులలో అసలే పోతలేదు సార్. ఈ రోజులు మొన్న పోయి అడిగాం సార్, గిన్ని నీళ్ళు రాని అంటే కొన్ని పెట్టుకో అని అంటాను. మళ్ళీ కొన్ని పెట్టుకున్నాక మళ్ళీ బంద్ చేస్తాను. మళ్ళీ బంద్ చేసినాక మళ్ళీ వస్తాను, మళ్ళీ పెట్టుకుంటాను. ఇదేంటి సార్ మాది ఎండిపోయింది బోర్ అని మొత్తం కాలిపోయింది, ఇది అత్తలేదు. అంతకుముందు మాకు 30 ఏళ్ళ కంచెలు ఏ పాపులం లేకుండా పోసింది. మీరు వచ్చి 370 మీటర్ల దోలి మమ్మల్ని ఇబ్బంది పెడతాను, రైతులను ఆగం చేస్తాను, చెరువులను ఎండిపోతాను, బావిలన్నీ ఎండిపోతాను, ఈ గోస పుచ్చుకుంటారు. ఏంది సారు మళ్ళీ చుట్టూరంగా పొక్కలెత్తాలు, పైరువైనా మొత్తం దుబ్బ పడుతుంది అంటే మీకు నష్టం కట్టిస్తాం బాబు నువ్వు అనుకుంటా చేయను అని అంటారు. ఏమైనా 2 బస్తాలు ఎత్తుతారు, ఊరే తల్లుకో బాబు అని పెట్టిపోతారు. అంటే ఏంది సార్ మీరు మీ ఏమైనా
బిచ్చగాలం మేము గిట్ట చేస్తాలేదు మీరు కాంట్రాక్టర్ పట్టలేదు మమ్మల్ని గిట్ట రైతులను గోసపుచ్చుకునేది మమ్మల్ని గోసపుచ్చుకొని మమ్మల్ని కంటినీరు ఏడిపించినట్టు చేస్తాను పొలాలని బారకుండా మీకు ఇక్కడ ఏంటంటే గంగా పడుతుందని మమ్మల్ని ఉబ్బిచ్చి మమ్మల్ని ఇంత రైతుల రక్తం పీసుక తిన్నట్టు చేస్తాను లేదు సార్ అని చూద్దా నేను మాట్లాడినా సార్ చూద్దా సరే సాయం చేస్తామని అన్నారు చూద్దా ఇంతవరకు చూద్దా సాయం చేస్తారు లోపల పోతే కొన్ని నీళ్ళు రాని అంటే అస్సలు రానితలేదు సార్ ఇబ్బంది పెడతాను సార్ బోర్ అస్సలే వస్తలేదు సార్ 1,00,000 2,00,000 పెట్టి నీళ్ళే వేయించిన బోరు ఒక మోటార్కు పంపుకు 1,00,000 రూపాయలు పెట్టి చేయించిన కేసింగ్ మొత్తం దగ్గరికి వచ్చి టోటల్ బాంబులు పెడతాడు హాఫ్ కిలోమీటర్ దూరంతో కింద బండలు పడతాడు మమ్మల్ని దూరం నెట్టించి వేయించిండు ఇప్పుడు ఈ రోజుల పరిస్థితులు ఈ పొలం మొత్తం ఎండిపోతుంది ఆ బోర్ అస్సలేదు పైపులు మొత్తం నెట్టుకపోయింది నిన్న దేవనపేట ఇంకెళ్ళి 20 మందిని గుంజుకొచ్చి పెట్టినా కానీ చూద్దాం మెకానికల్ తీసుకొచ్చినా కానీ చూద్దాం వస్తలేదు సార్ అంత ఇబ్బంది జరుగుతుంది అధికారుల దృష్టిని నాయకుల దృష్టి తీసుకెళ్ళాం సార్ తీసుకెళ్తే ఆ పంపు వస్తలేదు మోటార్ తీసుకెళ్ళిపోయింది అంతకుముందు మంచిగా పోసేది 35 సంవత్సరాల కంచె పోతుంది ఇప్పుడు వీళ్ళు ఇచ్చి చేసిన 13 సంవత్సరాల కంచెల్లి మస్తు గోసపుచ్చుకున్నారు రైతులకు కొంచెం నీళ్ళు అన్న సాయం అన్న అసలే చెప్తారు ఆల్రెడీ అవి పోతున్నారు కొంచెం ఏంటంటే రైతులకు కంపల్సరీగా ఇక్కడ మేము అసలే ఊకునేది లేదు మా రైతులకు నీళ్ళు ఇవ్వాలి చెర్రలకు నీళ్ళు ఇవ్వాలి కంపల్సరీ మేము ఊకునే రూల్సే లేదు మేము అసలే ఊకునేది మాకు ఇంతకుముందు మంచిగా పండేది నువ్వు 370 ఫీట్లు తిరిగాక మాకు బాయిలు ఎండిపోకపోతే చేస్తే బోర్లు ఎండిపోకపోతే నువ్వు పెద్ద బాంబులు పెట్టి నాశనం చేస్తే కేసింగ్లు ఎక్కడ పోవాలి రైతు వాడిని ఆకుమట్టి చేసుకుని ఏడిపిస్తారు రైతులు చచ్చిపోతారు ఒక్కొక్క రైతులు చుట్టూరంగా రాని ఏ మోటార్ వస్తుందో ఏ బోర్ వస్తుందో మీరు చూడండి చెక్ చేయండి మీరు వచ్చి చెక్ చేసి మాతో మాట్లాడండి మీకు చూపెట్టకపోతే మమ్మల్ని అడగండి మీరు మనతో పాటు ఇంకో రైతు ఉన్నారు దీని పక్కన వాళ్ళకు కూడా ఒక పొలం ఉంది దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3rd ఫేజ్ ఏదైందో దాని పక్కన ఒక రైతు ఉన్నారు దీంతో వాళ్ళకి ఏమైనా నీరు అందుతున్నాయి ఏంటో తెలుసుకుంటారు చెప్పండి మీకు మాకు నీరు ఎక్కడ సార్ నీరు లేక పక్కపడి ప్రాజెక్టు దూరక ముందు బోర్లు వేసుకున్నా బాయిలు వేసుకున్నా మాకు 5 గోళ్ళు 10 గోళ్ళు తవ్వితే సరిపోయేది ఈ బోర్లు వచ్చిన ఇది ప్రాజెక్ట్ ఎప్పుడైతే పొక్క దిశలో బోర్లు పోయినాయి బాయిలు పోయినాయి నీళ్ళన్నీ అలకపోయినాయి మా పక్కపండి మా భూములకి వెళ్ళిపోతాయి మా భూములు నష్టపోతున్నాయి మా భూములు మేము ఇచ్చిన భూములకి వెళ్ళి తీసుకపోయి కూడా మాకు నీళ్ళ కరువు చేసినారు గొర్రె మేక గొల్లోడు కరుమోడు కోతలు పొలమోడు పిల్లలు ఏడిస్తాను సారు ఏడుస్తానే దుఃఖం వస్తుంది కానీ మాకు ఎవరు అన్నం పెడతారని ఏడుతాను సార్ దానికి ఎవరు బాధ్యులు ఎవరు సాయం చేస్తారని ఏడుతాను రోజు నాకు 5-6 ఎకరాల పొలం పెట్టుకుని నాకు 10 మంది కుటుంబం ఎట్లా బతకాలి ఇప్పుడు నేను బతకాలి నేను పోవాలి ఇప్పుడు దాని బాధ్యత ఎవరు గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు అన్యాయం చేస్తాను దానికి ఎవరు బాధ్యులు అని మొన్న వచ్చి మంత్రి వచ్చేది ఇబ్బంది కట్ చేసిపోతే మా ఇబ్బంది వాళ్ళు కట్ చేస్తాను మన సవాళ్ళని కట్ చేసినావా లేకపోతే నీ రైతులు సవాళ్ళని చేసినావా నీళ్ళు ఇత్తనం చేసినావా ఎందుకు వచ్చినావు మొన్న వచ్చిన మాకి పక్కపడి చెరువు ఎండిపోతాను నీ కళ్ళు కనపడతలేవా చెరువు ఎండిపోయింది నీళ్ళు ఎండిపోయినాయి పొలాలు ఎండిపోయినాయి ఏడుతాను ఒక్కొక్కరు దాన్ని ఎవరు పట్టించుకోకపోతే ఏం చేయాలి మేము దానికి ఏమైనా బాధ్యులు ఇక మరి మా పిల్లలంతా పోయి రోడ్ల మీద మరి కైకిలు చేసుకుంటారు కూరగాయలు అమ్ముకొని బస్తాలు ఎక్కడో పోయి కైకిలు పోతాను తట్టమయ్య పోతాను గప్పమయ్య పోతాను ఈ పొలాలన్నీ ఎండిపోతాను మేము ఎడిపోవాలి మా పిల్లలు ఎట్లా బతకాలి దానికి ఎవరు బాధ్యులు మా భూములు బాయ్ మా జాగాలు బాయ్ పక్కపడి పోయినా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే కూడా బిడ్డ మీకు పైసలు ఇస్తాము ఇది ఇస్తాం అని అన్నారు రూపాయి ఇచ్చిన వాళ్ళు లేడు మమ్మల్ని ఆశ చేసి పో అంటాను మళ్ళీ కోర్టులో పొమ్మంటారు వకీలు పెట్టుకోమంటారు ఇవి పెట్టాలి మరి వకీల దగ్గరికి పోతాం మా దగ్గర పైసలు లేవా మేము డబ్బు ఉన్నోళ్ళవా ఇటు భూములు బాయ్ జాగాలు బాయ్ మేము పైసలు పెట్టుకొని కోర్టు వకీలు చుట్టూ తిరగాలంటే మేము ఇక్కడ బతావా ఇక ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు ఎవరు పట్టించుకోవాలి చెప్పండి మేము మా పరిస్థితి మా పిల్లలు ఎక్కడ పోవాలి మేము ఎక్కడ నాశనం బతకాలి ఉండాలా ఊళ్ళకి వెళ్ళిపోవాలన్నా ఉండటానికి లేవు చెప్పులు మీరు ఉన్నప్పుడు మా పంట పొలాల పక్కనే దేవాదుల ప్రాజెక్ట్ వస్తుంది మాకు పొలాలకు పుష్కలంగా నీళ్ళు వస్తాయి పంట సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆనందపడితే 370 మీటర్ల లోతులో సొరంగ తోవడం ద్వారా మా బోర్లు ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి ఉన్న నీటి ఆధారం కూడా మొత్తం కోల్పోయామని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కోసం మా భూములు కూడా కొన్ని లాక్కున్నారు దానికి సంబంధించిన కాంపెన్సేషన్ కూడా పూర్తి స్థాయిలో రావడం లేదని ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో ఈ విషయంపై దృష్టి పెట్టి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిందో ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మోటార్లను ఇమీడియట్లీగా స్టార్ట్ చేసి రైతుల పొలాలకు నీళ్ళు అందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగా 9 టీవీ, వరంగల్.